హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఒక బగారా ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులోనే పసుపు వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక అర స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడే ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక 4 నిమిషాల పాటు మగ్గనిద్దాం. కాలీఫ్లవర్ ముక్కలు ఇలా ఒక 4 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. తగినంతగా ఉప్పు, అలాగే కారం. ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. కారం వేసుకున్నాం కాబట్టి మాడిపోతుంది, అందుకనే మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. రెమ్మ కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలాగే మంటను తక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అవుతుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది. ఇక స్టవ్ ఆపేసుకోవడమే. ఇందులో ఇంకా మళ్ళీ గరం మసాలా ఏం వేయట్లేదు, మనం ముందే లవంగాలు చెక్క వేసుకున్నాం కదా, ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. ఇక స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదా, కాలీఫ్లవర్ని నేనైతే ఇలా ఫ్రై చేస్తాను. మరి మీరు ఎలా ఫ్రై చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి.